హైదరాబాద్లో ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం అర్జెంటీనా స్టార్ ప్లేయర్ మెస్సీ మానియా కొనసాగుతుంది. మెస్సీని చూసేందుకు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఉప్పల్ మ్యాచ్కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఫుట్బాల్ మ్యాచ్కు రాహుల్, సీఎం రేవంత్ రెడ్డి, మెస్సీ వస్తుండటంతో అధికారులు ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్లో ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం అర్జెంటీనా స్టార్ ప్లేయర్ మెస్సీ మానియా కొనసాగుతుంది. మెస్సీని చూసేందుకు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఉప్పల్ మ్యాచ్కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఫుట్బాల్ మ్యాచ్కు రాహుల్, సీఎం రేవంత్ రెడ్డి, మెస్సీ వస్తుండటంతో అధికారులు ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మెస్సీ 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 హైదరాబాద్లో ఏ ఇద్దరు క్రీడాభిమానులు కలిసినా ఒక్కటే చర్చ. ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ మ్యాచ్ పైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మెస్సీకి ఉన్న క్రేజ్ ను చూసి ఆయనతో ఫోటో దిగేందుకు 10 లక్షల రేటు కట్టింది ది గోట్ టూర్ టీమ్. 100 మందికి మాత్రమే అవకాశం కల్పించింది. అర్జెంటీనా ఆటగాడితో ఫోటో కోసం ఇప్పటికే అనేక మంది తహతహలాడారు. మెస్సీతో పాటు అర్జెంటీనా క్రీడాకారుడు రోడ్రిగో డిపాల్, ఉరుగ్వే ఆటగాడు లూయిస్ సువారెజ్ స్టేడియంలో సందడి చేస్తారు. అక్కడ సింగరేణి RR9తో అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ జట్టు 20 నిమిషాల పాటు ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతుంది. 15 మంది చిన్నారులు మ్యాచ్లో పాల్గొంటారు. చివరి 5 నిమిషాలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బరిలో దిగుతారు. యునిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్ మెస్సీ చిన్నారులకు ఫుట్బాల్ ఎలా నేర్చుకోవాలి, ఎలా ఆడాలి, ఏమేం చేయాలి అనే చిట్కాలు చెబుతారు. మెస్సీ సమక్షంలో పెనాల్టీ షూటౌట్ నిర్వహిస్తారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేస్తారు.